ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీలో వర్గపోరు మరోసారి బయటపడింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి ఎదుటే పార్టీలోని రెండు వర్గాల నేతలు గొడవపడ్డారు. సూళ్లూరుపేట టికెట్ మరోసారి ఎమ్మెల్యే సంజీవయ్యకు కేటాయించాలని ఆయన అనుకూల వర్గం డిమాండ్ చేసింది. అదే సమయంలో సంజీవయ్యకు టికెట్ ఇస్తే పార్టీకి రాజీనామా చేస్తామని మరో వర్గం నేతలు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. పార్టీ నేతలపై విజయసాయి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నటువంటి మాట వాస్తవం. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, అసభ్యకర పదజాలంతో విమర్శలు చేయడం ఎంతైతే నేరమో, అదేవిధంగా ఎవరైతే అసభ్యకరమైనటువంటి పదజాలం ఉపయోగించి దూషణకు దిగారో వారి మీద పోలీసు వారు చర్యలు తీసుకోవాలే కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కూడా అంతే రకమైనటువంటి నేరం. పార్టీకి సంబంధించి పార్టీలో అధినాయకుడు ఒక్కరే, జగన్మోహన్ రెడ్డి గారే. ఎవరైనా కూడా ఆయన ఆదేశాల్ని పాటించాల్సింది. చట్టాన్ని ఎవరు దూషించడం, అసభ్యకర పదజాలంతో దూషించినప్పుడు చాలామంది మీద మనం కేసులు పెడతా ఉన్నాం, వారి మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం. గతంలో కూడా మీరు చూశారు, చాలామంది నాయకులను కూడా ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఇటువంటి పదజాలం ఉపయోగించినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మహేష్ చెప్తారు. మహేష్, చెప్పండి, ఏంటి రెండు వర్గాల మధ్య గొడవ కారణం ఏమై ఉంటుంది? కేవలం టికెట్ కోసమే ఈ గొడవ, ఇంకేమైనా ఉందా? దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి పరిష్కరించే పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి? స్వామి, యాక్చువల్ గా నెల్లూరు జిల్లా కంచుకోటగా వైసీపీ చెప్పుకుంటూ ఉండేది. కానీ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు కంచుకోటకి పీటలు వాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే ఇక్కడ సూళ్లూరుపేటలో వర్గపోరు చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. ప్రస్తుత ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి టికెట్ ఇవ్వద్దంటూ మరొక రెండు వర్గాల వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇదే అంశాన్ని పార్టీ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యకి టికెట్ అనుమానమే అనే సూచనలు, చర్చలు కూడా మొదలయ్యాయి. ఆ స్థానంలో ఎంపీ గురుమూర్తికి సూళ్లూరుపేట టికెట్ ఇస్తారని కూడా ఆ పార్టీలో చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా ఇక్కడ చూస్తే ఈ రోజు విజయసాయి రెడ్డి కోవూరుకి రావడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో బస్సు యాత్ర ఉండడం వల్ల అందులో పాల్గొనేందుకు ఆయన బయలుదేరి వస్తున్న సమయంలో గూడూరు దగ్గర జాతీయ రహదారి వద్ద నడి రోడ్లో అక్కడ ఆయన్ని ఆపి పలకరించడం జరిగింది. వీళ్ళు రెండు వర్గాల వారు కూడా, ఎమ్మెల్యే వర్గము, ఎమ్మెల్యే వ్యతిరేక వర్గము అందరూ కూడా అక్కడ చేరుకున్నారు. ఆ సమయంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అక్కడ నడి రోడ్లో కూడా ఒక వర్గం పైన ఒకరు దోషణలు, ఆరోపణలు చేసుకోవడం జరిగింది. విజయసాయి రెడ్డి అక్కడ చేరుకోగానే ఆయన ముందు కూడా ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. టికెట్ ఇవ్వద్దు సంజీవికి అంటూ కొంతమంది పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరికొంతమంది కిలివేటి సంజీవికి అనుకూలంగా నినాదాలు చేయడం జరిగింది. ఆ సమయంలో విజయసాయి రెడ్డి అక్కడికి వచ్చిన సమయంలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న పరిస్థితి. స్వయాన సీఎం జగన్ ఈ విభేదాలు ఉన్నటువంటి నేతలను పిలిచి ఆయన సర్దుకుపోవాలి, నేను మళ్ళా సీఎం కావాలంటే మీరంతా పనిచేయాలి, గతంలో లాగానే చెప్పినా కూడా ఎవరు ఈయన పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించడం లేదు. ఇది కేవలం సూళ్లూరుపేట నియోజకవర్గమే కాదు, ఇతర నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు 10 నియోజకవర్గాల్లో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయారు. మిగిలిన 7 నియోజకవర్గాల్లో కూడా ఒకరంటే ఒకరికి పడటం లేదు. పెద్ద ఎత్తున వర్గపోరు కొనసాగుతూ ఉంది. ఈ సూళ్లూరుపేటలో అయితే ఇటీవల వైసీపీ నాయకుడిని మరొక నాయకుడు పెళ్లకూరు వద్ద కిడ్నాప్ చేసి అతనికి స్తంభానికి కట్టేసి దేవశుద్ధి చేశారు. ఆ విషయాన్ని కూడా విజయసాయి రెడ్డి చెప్పినప్పుడు త్వరలోనే యాక్షన్ తీసుకుంటాను, సర్దుకోండి అని చెప్తున్నారు. ఒకవైపు పార్టీ పెద్దలు సర్దుకుపోండి, ఇలా విభేదాలు వద్దు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయని చెప్తున్నా కూడా వీళ్ళు మాత్రం సర్దుకుపోయే పరిస్థితి లేదు. ఒకరంటే ఒకరు మండిపడుతున్నారు. మరోవైపు సంజీవయ్య ఎస్సీ కాబట్టి, ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆయన దెబ్బతీసేందుకే వ్యతిరేక వర్గం ఈ విధంగా పనిచేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంజీవయ్య అనుచరులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. స్వామి,
మహేష్, మరి విజయసాయి రెడ్డి ఈ పరిస్థితి నుంచి ఏదైతే కార్యకర్తలు కానీ లీడర్స్ని కానీ బయటపడేసే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆయన ఏం సమాధానం చెప్పారు వాళ్ళ క్వశ్చన్స్కి? విజయసాయి రెడ్డిని గత కొన్ని నెలల కిందట కోఆర్డినేటర్ గా నియమించారు. గతంలో ఒకసారి విపిఆర్ కళ్యాణ మండపంలో ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అందరూ కూడా కూర్చొని ఎవరైతే ఈ విభేదాలు ఉన్నాయో నేతలందరినీ నియోజకవర్గాల వారీగా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కానీ వాళ్ళు ఎవ్వరూ కూడా వీళ్ళ మాట వినే పరిస్థితి లేదు. నెల్లూరు సిటీలో అయితే ఎమ్మెల్యే అనిల్ కి వ్యతిరేక వర్గీయులు వాళ్ళకి సీఎంఏ స్వయాన ఆయన బాబాయిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ ని కలపడం జరిగింది. అయినా ఈ రోజు కూడా సర్దుబాటు అయినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కావల్లో అయితే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ముఖ్య నేత సుకుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు తలెత్తాయి. ఆయన్ని సుకుమార్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మళ్ళా తీసుకోవాలి అనే అంశాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించారు. సుకుమార్ రెడ్డి గారి పార్టీలో తీసుకుంటే మేము ఉండము, వెళ్ళిపోతామని చెప్పి పరిస్థితి ఉంది. అన్ని నియోజకవర్గాల్లో కూడా గందరగోళాలు నెలకొన్నాయి. ఉదయగిరి కాన్స్టిట్యూన్సీలో ఏకంగా 6 వర్గాలు తయారయ్యాయి. ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేకపాటి రాజారెడ్డిని ఆయన టికెట్ ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కావల్లో కూడా అదే పరిస్థితి, నెల్లూరులో అదే పరిస్థితి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. 10 కాన్స్టిట్యున్సీల్లో మిగిలిన 7 కాన్స్టిట్యున్సీలైనా సిట్టింగ్లకు వచ్చే అవకాశాలు లేవు. వాళ్ళకి టికెట్లు ఇస్తే మేము ఒప్పుకోమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. గూడూరులో కూడా వరప్రసాద్ కి టికెట్ ఇస్తే ఒప్పుకునేది లేదంటూ 3 వర్గాల వారు ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ సూళ్లూరుపేట కాన్స్టిట్యున్సీ అయితే చాలా రోజులుగా కనీసమైనటువంటి విలువ ఇవ్వలేదు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య అక్రమాలకి అవినీతికి పాల్పడ్డారంటూ ఆ పార్టీ నాయకులే పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దిగువ శ్రేణి నేతలు ఎవరైతే సర్పంచులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారో, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మండలాధీశులు వీళ్ళందరూ కూడా వైసీపీ పైనే ఏకంగా సీఎం జగన్ వైసీపీ పైనే తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లక్షలకు లక్షలు ఖర్చు పెట్టుకున్నాము, కనీసం ₹1 పంచాయతీ నిధులు కానీ ఇతర స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వటం లేదు. ఈ నిధులన్నీ కూడా సచివాలయాలు ఇతర పేర్లతోటి మళ్లీ చేస్తున్నారు. ఈ విధంగా అయితే మేము ఏ విధంగా పనిచేయాలని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఒకరంటే ఒకరికి పడటం లేదు. చివరికి ఎమ్మెల్యే అని ఎమ్మెల్యే స్థాయికి విలువిచ్చే పరిస్థితులు కూడా లేవు. ఈ సూళ్లూరుపేటలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి, పారిశ్రామిక వాడలు ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా ₹1,00,000 వసూలు చేశారు సంజీవయ్య అని చెప్పేసి ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని ఇందాక కూడా విజయసాయి రెడ్డిని ఎప్పుడైతే అక్కడ ఆపి వాళ్ళు ఆయనతో మాట్లాడారో అదే ఆ విషయాన్ని కూడా ఆయనకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన కూడా విజయసాయి రెడ్డి ఈ చేసినటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఇటీవల కాలంలో ఫలించలేదు. విజయసాయి రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత వింజమూరు నుంచి ఉదయగిరి వరకు బస్సు యాత్ర సాగింది. అది కూడా అటర్ ఫ్లాప్ అయింది. జనాలందరూ కూడా వెళ్లిపోయారు. చివరికి కుర్చీలకి ప్రసంగాలు చెప్పేసి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మళ్ళా కావల్లో ఏర్పాటు చేసి అక్కడ కూడా అదే పరిస్థితి. ఇవాళ రోజున కోవూరు నియోజకవర్గంలో రాజుపాలెంలో బస్సు యాత్ర చేపడితే అక్కడ కూడా ప్రజల నుంచి స్పందన లేదు. ఒకవైపు ప్రజల నుంచి స్పందన లేదు, మరోవైపు నాయకుల్లో విభేదాలు తొలగటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్న తన్నంగా నాయకులందరూ కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలంటే చాలా మంది గెట్టడం లేదు. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 వర్గాలు కాదు, ఏకంగా 6-7 వర్గాలు తయారయ్యాయి. ఎవరికి వారే ఎమ్మెల్యే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు టికెట్ ఇవ్వద్దు, తమకి ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటన్నింటినీ సర్దుబాటు చేయడంలో వైసీపీ పూర్తిగా విఫలమైందని చెప్పాలి. విజయసాయి రెడ్డి సొంత జిల్లా ఇది. ఈ సొంత జిల్లాలోనే ఆయన కనీసం సర్దుబాటు చేసే పరిస్థితి లేదు. ఇందాక కూడా సూళ్లూరుపేట నియోజకవర్గంలో నేతల మధ్య విభేదాలు ఉన్న విషయం వాస్తవే అని చెప్పి స్వయాన ఆయనే ఒప్పుకున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా పెద్ద పెద్ద నాయకులు అందరూ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎవరు వారి మాట లెక్క చేసే పరిస్థితి లేదు. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.